హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేరళ రాష్ట్ర హైకోర్టు ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణలో భాగంగా, సో ఎవరికి సంబంధించిన టాపిక్? ట్రాన్స్జెండర్లకి సంబంధించి కేరళ రాష్ట్ర హైకోర్టు ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న ఆదేశాలు, సూచనలు ఈరోజు వార్తల్లో నిలిచాయి. సో కేరళ రాష్ట్ర హైకోర్టు, కేరళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఏమడుగుతోంది, ఏం ఆదేశిస్తోంది అంటే ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణలో భాగంగా ఒక చట్టంలో స్వల్ప మార్పులు తీసుకురండి, ఒక చట్టాన్ని సవరించండి అని చెప్తూ ఈరోజు వార్తలు నిలిచింది. ఆ చట్టం ఏంటంటే ఎన్సిసి యాక్ట్. చాలా ఇంపార్టెంట్. ఎన్సిసి యాక్ట్ ఇయర్ 1948. సో ఎన్సిసి యాక్ట్ 1948 ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఏదైనా చట్టం వార్తలు నిలిస్తే ఆ చట్టానికి సంబంధించి కన్సర్న్డ్ ఇయర్ ని గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలు అడుగుతారు. అంటే ఏంటి ఇక్కడ ఎన్సిసి యాక్ట్ 1948 అంటే ఏంటి? ఈ సంవత్సరంలో ఈ చట్టం రూపకల్పన చేయబడింది అన్నట్టు. సో ఎన్సిసి మనకు చాలా ఫెమిలియర్. నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఎన్సిసి కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, సో యువకులకి సంబంధించి కళాశాల విద్యను అభ్యసించినప్పుడు కానివ్వండి, లేదంటే ఇంటర్మీడియట్ స్థాయిలో కానివ్వండి, స్కూల్ ఏజ్లో కానివ్వండి, చిన్నతనం నుండే దేశభక్తిని చాటడానికి, దేశ సేవ చేసుకోవడానికి, మన ప్యాట్రియాటిజం కోసం మనకి అవకాశాన్ని ఇస్తాయి. సో అలాంటి ఎన్సిసి ఏదైతే ఉంటుందో ఈ ఎన్సిసి చట్టంలోని సెక్షన్ 6ని సవరించండి అని చెప్తూ కేరళ రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు, సూచనలు జారీ చేసింది. ఎవరికి సంబంధించి? ట్రాన్స్జెండర్కి సంబంధించి. ఇక్కడ ఏమంటున్నాను? కేరళ రాష్ట్ర హైకోర్టు అంటున్నాను. చాలా ఇంపార్టెంట్. కేరళ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉంది? ఎర్నాకులంలో ఉంటుంది. ఎర్నాకులం గుర్తుంచుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. పోటీ పరీక్షలు అడుగుతారు. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే సర్వసాధారణంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. సో రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం కాబట్టి ఎక్కడ ఉంటుంది? రాష్ట్ర రాజధానిలో ఉంటుంది. కానీ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల హైకోర్టులు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అత్యున్నత న్యాయస్థానాలు మాత్రము ఆ రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఉంటాయి. అలాంటి కేటగిరీలోకి కేరళ రాష్ట్ర హైకోర్టు కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, కేరళ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉండాలి? యాక్చువల్గా తిరువనంతపురంలో ఉండాలి. ఎందుకంటే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. కానీ కేరళ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉంది అంటున్నాను? ఎర్నాకులం. సో దీన్ని జ్యుడిషియల్ క్యాపిటల్ అంటాం. అంటే రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో హైకోర్టు ఉన్న రాష్ట్రము కేరళ. ఇలాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ రాజస్థాన్, గుజరాత్. ఈ రాష్ట్రాలు మాత్రం గుర్తుంచుకోండి. ఈ రాష్ట్రాల హైకోర్టులు రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని జ్యుడిషియల్ క్యాపిటల్ అంటారు. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వీటి నుండే ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతారు పాలిటీ పార్ట్ నుండి. సో ఈరోజు కేరళ రాష్ట్ర హైకోర్టు ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఎన్సిసి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, మనకు ప్యాట్రియాటిజం సంబంధించి చిన్నతనం నుండే దేశభక్తి చాటుకోవడానికి, దేశానికి సేవ చేయడానికి అవకాశం ఇస్తుంది ఎన్సిసి గ్రూప్ మనకి. సో అలా ఎన్సిసికి సంబంధించి ఒక చట్టం ఉంటుంది 1948. మనం ఏం చేస్తాము? స్కూల్లో కానివ్వండి, లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో కానివ్వండి, డిగ్రీ కళాశాల విద్య మనకి యూనివర్సిటీ స్థాయిలో కానివ్వండి, మనం ఎన్సిసిలో జాయిన్ అవ్వాలి అంటే ఏం చేస్తాము? ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తాం. అప్లికేషన్. సో అప్లికేషన్ ఫామ్ లో మన బయోడేటా మొత్తం కూడా ఫిల్అప్ చేసేసి సబ్మిట్ చేస్తాం ఎన్సిసి వారికి. అందులో మన నేమ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కాలం సెక్స్ అనేది ఉంటుంది. సెక్స్ అంటే ఏంటి? ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఏదైనా ఒకటి మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ట్రాన్స్జెండర్లకి కూడా చాలా గుర్తింపిస్తుంది భారత ప్రభుత్వం. అందుకే చూడండి, ఇటీవల చాలా అంశాలు మనం చర్చించుకున్నాం. ట్రాన్స్జెండర్ల కోసం పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా మధుబాబు పెన్షన్ యోజన కింద ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది. మరియు ట్రాన్స్జెండర్లను గుర్తిస్తూ ఢిల్లీ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, మనకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వము ఢిల్లీలో ఉండే ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా వారి హక్కుల పరిరక్షణలో భాగంగా వారికి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చేసి ప్రభుత్వం నుండి వచ్చే రేషన్ కానివ్వండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అండ్ ఇటీవల చూడండి, ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఒక రైల్వే స్టేషన్ వార్తలో నిలిచింది. మెట్రో స్టేషన్, ప్రైడ్ స్టేషన్, నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రైడ్ స్టేషన్ అంటున్నాను. అండ్ ఇటీవల బంగ్లాదేశ్ లో కూడా చూడండి, బంగ్లాదేశ్ కూడా ట్రాన్స్జెండర్ గుర్తిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్జెండర్ వర్గానికి సంబంధించి హక్కుల పరిరక్షణ ఉద్యమాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ఏం చేసింది? ఎవరైతే ఇస్లాం మతాన్ని అనుసరించే ట్రాన్స్జెండర్స్ ఉంటారో వారి కోసం ప్రత్యేక మదరసాలను కూడా ఏర్పాటు చేసింది.
ఇటీవల చూడండి మొట్టమొదటి ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్గా వార్తలు నిలిచింది మనకి తష్నువా అనంత్ శశిర్. సో తష్నువా అనంత్ బంగ్లాదేశ్ సంబంధించి న్యూస్ రీడర్ వార్తలు నిలిచింది. మరియు ట్రాన్స్జెండర్కి సంబంధించి ఇటీవల భారతదేశంలో కూడా చూడండి ఎగ్జాంపుల్ మోనికా దాస్ దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారిగా జస్ట్ 4 months బ్యాక్ వార్తలు ఇచ్చింది. బీహార్ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వర్తించింది. మరియు ఇటీవల ట్రాన్స్జెండర్ న్యాయవాదికి సంబంధించి మనం శశికుమార్ అలియాస్ శశి అని చెప్పాను. మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకి సంబంధించి ప్రత్యేక ఒక డెస్క్ ని ప్రారంభించింది, ట్రాన్స్జెండర్ డెస్క్ అని చెప్పేసి. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ట్రాన్స్జెండర్ల గురించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. ట్రాన్స్జెండర్కి సంబంధించి ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టానికి లింక్ చేసుకోండి. ఆ చట్టం ఏంటంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అంటున్నారు, వారి యొక్క హక్కులను పరిరక్షించే ఒక చట్టం 2019లో వచ్చింది. ఈ చట్టం ద్వారానే ప్రస్తుతం భారతదేశంలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మనందరితో సమానం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కానివ్వండి, అందరూ సమానత్వం అనే సిద్ధాంతం. ఆర్టికల్ 15 విద్యా సంస్థలు ఎలిజిబిలిటీకి సంబంధించి లింగాధారితంగా తీసుకోకూడదు. మరియు ఆర్టికల్ 16 ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, ఆర్టికల్ 19 కానివ్వండి. సో ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా మనతో పాటు సమానమే అని చెప్పేసి ఒక చట్టం కల్పిస్తుంది, వారికి హక్కులను కల్పిస్తుంది, వారి హక్కులను కాపాడుతుంది. సో అందులో భాగంగా ఈ చట్టం ఏం చెప్తుంది, దేశంలోని అందరు పౌరుల్లాగానే ట్రాన్స్జెండర్స్ కూడా. అలాంటిది ఎన్సీసీ వారు దేశ సేవ చేయడానికి ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. కారణం ఏంటి, ఇక్కడ కేవలం 2 genders మాత్రమే ఉన్నాయి, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. మరి ట్రాన్స్జెండర్ల కోసం సపరేటెడ్ 3rd కేటగిరీ ఉండాలి కదా, ఆ 3rd కేటగిరీని ఎందుకు చేర్చలేదు? సో ఇక్కడ 3rd కేటగిరీని చేర్చండి. ఇదంతా ఇక్కడ ఉంది ఎన్సీసీ యాక్ట్ 1948 చట్టంలోని మనకు సెక్షన్ 6లో ఉంది. సో సెక్షన్ 6ని సవరించి ట్రాన్స్జెండర్ల కోసం ఇక్కడ మేల్, ఫీమేల్ అండ్ 3rd కేటగిరీ లేదా ట్రాన్స్జెండర్ అనే ఒక కాలంని చేయండి. ఎందుకంటే భారతదేశం గుర్తించిన చట్టం కాబట్టి ఈ చట్టాన్ని సవరించాలంటే ఎవరికి అధికారం ఉంటుంది? దేశమంతా అమలయ్యే ప్రభుత్వం ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. ఈరోజు ట్రాన్స్జెండర్లకు కల్పించిన చట్టం ఆధారంగా అన్ని చట్టాల్లో కూడా ట్రాన్స్జెండర్లకు సంబంధించి సపరేట్ కాలం అనేది ఉండాలి, వారిని గుర్తించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి అంశాల విషయంలో కొన్ని సూచనలు మేము ఇస్తున్నాం, పాటించండి. ఇటువంటి చట్టాలు ఏమున్నా కూడా వాటిని సవరించండి. ట్రాన్స్జెండర్లు ఈరోజు వేరు కాదు. భారతదేశంలో 3rd కేటగిరీ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్. సో 3 కాలమ్స్ ప్రతి అప్లికేషన్లో ఉండాలని చెప్పేసి చాలా చట్టాలను ప్రస్తావించారు. కానీ ఇది మాత్రం ఇంపార్టెంట్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ యాక్ట్ 1948. అండ్ నెక్స్ట్, సో వ్యాక్సిన్ వేస్టేజ్కి సంబంధించి సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. అతిపెద్ద దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ అంటే మామూలు విషయం కాదు. ఇంత పెద్ద ఇన్ని కోట్ల మంది జనాభా, 120 కోట్ల జనాభా పైచిలుకున్నారు. ఇటువంటి వారికి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది విడతలుగా మన భారత ప్రభుత్వం ఇస్తుంది. ఫస్ట్ ఫేజ్లో ఏం చేశారు, జనవరి 15కి 16కి స్టార్ట్ అయింది వ్యాక్సినేషన్ డ్రైవ్. అందులో ఎవరికి ఇచ్చారు? ఫ్రంట్ లైన్ వారియర్స్ కానివ్వండి, హెల్త్ వర్కర్స్ కానీ ఇచ్చారు. ఆల్మోస్ట్ 3.18 కోట్ల మందికి ఫస్ట్ ఫేజ్ కింద వ్యాక్సిన్ పూర్తయింది. సెకండ్ ఫేజ్ ఏంటి? ఏజ్ ఆధారంగా 60 years అండ్ ఎబోవ్ వారు మరి మల్టిపుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటితో బాధపడేవారు ఉంటారు కదా, వారికి ఇస్తున్నారు. అలా సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ పర్సన్ ఎవరు నిలిచారు? మనకు నరేంద్ర మోదీ గారు. సో అలా సెకండ్ ఫేజ్ కింద దాదాపు రాష్ట్రాల అన్నిటికీ కూడా ఎన్ని వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసింది భారత ప్రభుత్వం అంటే 7.54 కోట్ల వ్యాక్సిన్ డోసులు, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వడానికి అలా ఇన్ని డోసులను సరఫరా చేసింది, 7.54 కోట్లు. ఇక్కడ అంశం ఏంటంటే ఈ వ్యాక్సిన్ సరఫరా చేసే వరకు కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను చేసేసింది. సో రాష్ట్రాలు ఏం చేశాయి? ఈ వ్యాక్సిన్లను స్వీకరించాయి. స్వీకరించిన వ్యాక్సిన్లను నిల్వ చేయడం కానివ్వండి, నిల్వ అంటే ఏంటి? మనం చూడండి, పోలియో వ్యాక్సిన్ కానివ్వండి, వ్యాక్సిన్ అంటే మనకు రిఫ్రిజిరేట్ కండిషన్లో పెడతారు. అంటే ఏంటంటే అతి శీతల ప్రాంతంలో, మనకి చాలా క్రయో కండిషన్లో పెడతారు, కొన్ని చాలా శీతల ప్రాంతాల్లో మాత్రమే స్టోర్ చేయాలి. వ్యాక్సిన్ సర్వసాధారణంగా నార్మల్ టెంపరేచర్ పెడితే ఆ వ్యాక్సిన్ మనకు మంచి చేసే పోయి చెడిపోతుంది. అందులో ఉండే ఆ నమూనా ఏదైతే ఉంటుందో యాక్టివ్ ఫామ్లోకి రావచ్చు. సో అలా వ్యాక్సిన్ నిల్వ చేయడంలో కానివ్వండి, లేదా భద్రపరచడంలో కానివ్వండి, లేదా వ్యాక్సినేషన్ చేస్తున్నప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ అప్పుడు దాన్ని వేస్ట్ చేయడం కానివ్వండి, ఒక వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు అది ఫెయిల్ అయిపోయి ఇంజెక్షన్ ఫెయిల్ అయిందనో లేదని చెప్పేసి ఆ వ్యాక్సిన్ పారేయడం కానివ్వండి. సో ఇలా వ్యాక్సిన్ వేస్టేజ్ విషయంలో దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచిన రాష్ట్రాలుగా మన
తెలుగు రాష్ట్రాలు వార్తలు నిలిచాయి. సో ఫస్ట్ తెలంగాణ. సో వ్యాక్సిన్ పర్సెంటేజ్ కోవిడ్-19 వ్యాక్సిన్ వేస్టేజ్, వ్యాక్సిన్ దొరకడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేస్టేజ్ జరుగుతుంది. అంటే ఆరోగ్య శాఖ వారు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు అధికారికంగా ఈ చార్ట్ని ఇవ్వడం జరిగింది. ఏం చెప్తున్నారంటే వ్యాక్సిన్ కొంచెం చూడండి, భద్రంగా కాపాడండి. సో వ్యాక్సిన్ వేస్ట్ కాకుండా చూడండి. వేస్ట్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది వ్యాక్సిన్ కోసం తాతలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ మీరు వేస్ట్ చేయకండి అని చెప్పేసి రాష్ట్రాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అత్యధికంగా వ్యాక్సిన్ వేస్టేజ్ ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణ, సెకండ్ ఆంధ్రప్రదేశ్, అంటే తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ ఉన్నాయి ఇందులో. సో ఈ దాదాపు ఎంత అంటే ప్రతి 100 వ్యాక్సిన్లలో 17.6 వ్యాక్సిన్లు తెలంగాణలో వేస్ట్ అయిపోతున్నాయి, అంటే ఎవరికి పనికి రాకుండా పోతున్నాయి. అదే ఆంధ్రప్రదేశ్లో ప్రతి 100 వ్యాక్సిన్ డోసులలో దాదాపు 11.6 వ్యాక్సిన్ డోసులు వ్యర్థమైపోతున్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 9.4, అంటే ప్రతి 100లో 9.4 వ్యాక్సిన్లు వేస్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ అండ్ ఇండియా. భారతదేశం యొక్క సగటు వ్యాక్సిన్ వేస్టేజ్ యావరేజ్ ఎంత అంటే 6.5 మాత్రం. ఇది గుర్తుంచుకోండి. సో సగటు వ్యాక్సిన్ వేస్టేజ్, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా వ్యాక్సిన్ సరఫరా రవాణా చేసేటప్పుడు వ్యాక్సిన్ వేస్టేజ్ కావచ్చు, రాష్ట్రాలకు ఇచ్చేటప్పుడు వ్యాక్సిన్ వేస్టేజ్ కావచ్చు, పార్సల్ చేసేటప్పుడు వేస్టేజ్ కావచ్చు. సో సగటు దేశ యావరేజ్ ఎంత అంటే వేస్టేజ్ సంబంధించి 6.5. అదే యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఈ రాష్ట్రాలనే చూడండి. ఇక మిగతా రాష్ట్రాలన్నీ కూడా వ్యాక్సిన్ వేస్టేజ్ విషయంలో అసలు వేస్ట్ కాకుండా అద్భుతంగా బంగారులా కాపాడుతున్నాయి. అందులో మనకి రాజస్థాన్, అస్సాము, లడక్ అంటే మనకు కేంద్రపాలిత ప్రాంతం, అండ్ గుజరాత్, వెస్ట్ బెంగాల్, బీహార్, తమిళనాడు, త్రిపుర, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాల పేర్లు అవసరం లేదు. ఫస్ట్ టాప్ 3 గుర్తుంచుకోండి, ఎందుకంటే టాప్ 2 మన తెలుగు రాష్ట్రాలు గుర్తుంటాయి. అండ్ థర్డ్ ప్లేస్లో ఉంది ఉత్తరప్రదేశ్. సో వ్యాక్సిన్ వేస్టేజ్, వ్యాక్సిన్ వ్యర్థం జరుగుతోంది ఈ రాష్ట్రాలు ఎక్కువ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అండ్ గుర్తుంచుకోండి, నిన్న జరిగిన ప్రధానమంత్రి గారి సమావేశం వర్చువల్గా సీఎంలు అందరూ ఉన్నారు కదా, అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్గా జరిగింది. ఎక్స్క్లూజివ్గా కరోనా నియంత్రణ చర్యలపైన. కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారుతుంది. రికవరీ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. రికవరీ అంటే కోలుకోవడం కూడా చాలా తక్కువ. ఈసారి ప్రమాదకరంగా మారింది వైరస్. సో వ్యాక్సిన్ విషయంలో, మనకు వైరస్ విషయంలో చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండండి. మాస్కులు ధరించడం కానివ్వండి. అండ్ దేశంలో మరోసారి లాక్డౌన్ పడుతుందా అనే కొన్ని స్ప్రెడింగ్స్ కూడా అవుతున్నాయి, రూమర్స్. కానీ మరొకసారి లాక్డౌన్ విధించకపోవచ్చు, కానీ సెల్ఫ్ కంట్రోల్ పాటిస్తే సరిపోతుంది. సో ఇదొకటి ఈరోజు సెకండ్ టాపిక్. అండ్ నెక్స్ట్, ఇండియన్ నేవీలో మరొక అధునాతన ఇండియన్ నావల్ షిప్ యుద్ధ నౌక ప్రవేశించి ఈరోజు వార్తలు నిలిచింది. ఆ యుద్ధ నౌక పేరేంటంటే INS ధృవ. పేరు గుర్తుంచుకోండి. INS అనే పదం ఎక్కడ కనిపించినా కూడా ఇండియన్ నావల్ షిప్ ఎవరి కోసం పనిచేస్తుంది? మన భారతదేశంలో త్రివిధ దళాల్లోని ఇండియన్ నావీ కోసం పనిచేస్తున్నట్టు. సో INS ధృవ. ఈ INS ధృవను ఏ సంస్థలు తయారు చేశాయంటే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఈ సంస్థల పేరు గుర్తుంచుకోండి. అండ్ ఫైనల్లీ ఇండియన్ నావీ ప్రోత్సాహంతో. ఈ 3 గుర్తుంచుకోండి. ఇండియన్ నావీ, DRDO, భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించిన అధునాతన రూపకల్పనలు అంటేనే మనకు DRDO. అండ్ సెకండ్ వచ్చేసి NTRO, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. థర్డ్ వచ్చేసి ఇండియన్ నావీ. ఎక్కడ తయారు చేశాయంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో దాదాపు 700 కోట్లు పైచిలుకు, 750 కోట్లను గుర్తుంచుకోండి. యాక్చువల్లీ యాక్యురేట్ ఫిగర్ వచ్చేసి 725 crores, కానీ 700 కోట్లను గుర్తుంచుకోండి. ఈ ఫిగర్ గురించి అడగారు పోటీ పరీక్షలు ఎంత ఖర్చు పెట్టారని. సో 750 కోట్ల రూపాయల ఖర్చుతో ష్యూర్గా మనకు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆత్మనిర్భరత అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో INS ధృవాన్ని తయారు చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఇది చాలా ప్రత్యేకమైన ఇండియన్ నావల్ షిప్. ఇది ఎందుకోసం ఉపయోగించబడిందంటే దాదాపు న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ వెసల్. సో న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ వెసల్ అంటే ఏంటంటే శత్రు దేశాలు గనక మన ప్రాదేశిక జలాలు ఉంటాయి కదా, ప్రాదేశిక జలాలు అంటే ఏంటి? భారతదేశంలో 3 వైపులా కూడా సముద్ర జలాలు ఉన్నాయి. ఇండియా ఇస్ పెనిన్సులా, ద్వీపకల్పం. సో ఈ ప్రాదేశిక జలాల్లో మనల్ని కాపాడేవారెవరు? ఇండియన్ నేవీ. సో శత్రు దేశాల నుండి ఏదైనా సబ్మెరైన్, జలాంతర్గామి అంటే సముద్ర గర్భం నుండి ప్రయాణిస్తుంది, మనకు కనపడదు పైన. అదే శత్రు దేశాలకు సంబంధించి యుద్ధ నౌక కానివ్వండి, వారు ఏదైనా న్యూక్లియర్ ప్రయోగాలకు సంబంధించి ఏదైనా న్యూక్లియర్ మిసైల్ లాంచ్ చేసిన,
సో శత్రు దేశాలు భారతదేశం పైన ఏదైనా న్యూక్లియర్ మిసైల్ లాంచ్ చేసినా ఆ న్యూక్లియర్ మిసైల్ని కూడా ట్రాక్ చేస్తుంది, అంటే పసిగడుతుంది. సో అది వస్తుంది ఈ రకంగా అని చెప్పేసి ముందుగానే మనల్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఓషియన్ సముద్ర ప్రాంతంలో మొత్తం కూడా సర్వేలెన్స్ ఒక నిఘా నేత్రంగా పనిచేస్తుంది. ఇది ఇక్కడ ఉన్నా కూడా మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా సర్వేలెన్స్ అత్యున్నత ప్రమాణాలతో కూడిన నిఘా వ్యవస్థ ఇందులో ఉంది. మరియు ఓషన్ డీప్ బెడ్ ఉంటుంది కదా, అంటే ఓషన్ మన సముద్రం ఏదైతే ఉంటుందో కింద ప్రాంతం ఉంటుంది కదా, కింది వరకు కూడా టోటల్గా సర్వేలెన్స్ చేస్తుంది. అధునాతన సౌకర్యాలతో ప్రస్తుతం మనకు రక్షణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రక్షణ అవసరాలను తీర్చుకోవడానికి మొట్టమొదటిసారి న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ వెసల్ని తయారు చేసిన సంస్థలు 3 సంస్థలు గుర్తుంచుకోండి. డిఆర్డిఓ, ఎన్టీఆర్ఓ, ఇండియన్ నేవీ. ఎక్కడ? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో. ఈ వ్యవస్థ రావడం ద్వారా ఈ నావల్ షిప్ ఇండియన్ నేవీలో ప్రవేశించడం ద్వారా ప్రపంచంలోని 5వ దేశంగా భారతదేశం వార్తలు ఇచ్చింది. ప్రపంచంలో ఇప్పటి వరకు యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, చైనా ఈ 4 దేశాలకు మాత్రమే ఇంతటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. అంటే మిసైల్ ట్రాకింగ్ని చేయడం కానివ్వండి, అది కూడా న్యూక్లియర్ మిసైల్ని ట్రాకింగ్ చేయడం కానివ్వండి, ఓషన్ డీప్ బెడ్ ఓషన్ని సర్వేలెన్స్ చేయడం కానివ్వండి, అలాంటిది ఈ దేశాల కోవలోకి భారతదేశం చేరింది 5వ దేశంగా. సో న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ వెసల్గా పేరు పొందిన ఐఎన్ఎస్ ధృవ ఇటీవలే ఇండియన్ నేవీలో కమిషన్ చేయబడింది. చాలా ఇంపార్టెంట్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. సంచలన డిస్కౌంట్ ఆఫర్ సంతిస్తోంది హరీష్ అకాడమీ. గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఏఈ, ఏడబ్ల్యూ, జనరల్ స్టడీస్ ఇలా అన్ని ఆన్లైన్ కోర్సులపై సంచలన డిస్కౌంట్ ఆఫర్స్. ఇలాంటి భారీ తగ్గింపు ఇంతకు ముందు చూసుండరు, ఇక ముందు చూడలేరు. ఈ సంచలన డిస్కౌంట్ ఆఫర్స్ మార్చి 18 నుండి మార్చి 26 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్స్ 8341116915 మరియు 9347700250. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ప్లాస్టిక్ వేస్ట్ నుండి, ప్లాస్టిక్ వ్యర్థాల నుండి పీసీలను తయారు చేస్తూ, పర్సనల్ కంప్యూటర్స్ ని తయారు చేస్తూ ప్రముఖ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ హెచ్పి కంప్యూటర్స్ ఈరోజు వార్తలు నిలిచింది. సో హెచ్పి కంప్యూటర్స్ చాలా ప్రముఖ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా కూడా కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ. హెచ్పి ఫుల్ ఫామ్ ఏంటి? హాలెట్ అండ్ పకార్డ్. హాలెట్ అండ్ పకార్డ్ గుర్తుంచుకోండి. హెచ్పి ఫుల్ ఫామ్ హాలెట్ అండ్ పకార్డ్. సో హెచ్పి సంస్థ ప్రముఖ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అయిన హెచ్పి వారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ప్లాస్టిక్ వ్యర్థాల నుండి అంటున్నాను, ఈ ప్లాస్టిక్ ని ఎక్కడి నుండి సేకరించడం జరిగింది అంటే ఓషియన్ నుండి. సో ఓషియానిక్ ప్లాస్టిక్ వేస్ట్ మనకు సముద్ర గర్భంలో, ముఖ్యంగా మహాసముద్రాలు, సముద్రాలు ఉన్నాయి కదా, సముద్రంలో కూడా ప్లాస్టిక్ చేరుతోంది. అందుకే ఇటీవల ప్లాస్టిక్ మేనేజ్మెంట్ సంబంధిత అంశాలు చర్చించుకున్నప్పుడు ప్రతిసారి చెప్తున్నాను, ఎక్కడో సముద్ర గర్భంలో ఉండే మూగజీవులు ఏవైతే ఉంటాయో వాటి శరీరంలోకి కూడా ప్లాస్టిక్ గణనీయ స్థాయిలో చేరుతుంది అని చెప్పేసి. సో అలా ఓషియానిక్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి దాదాపు 92,000 వేస్ట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వాటన్నిటిని సేకరించేసి ప్రపంచంలోనే ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. సో ప్లాస్టిక్ ని ఏదైతే పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థం ఉందో దానిని పనికొచ్చే విధంగా ఈరోజు ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయో, కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో దానిపైన ఫైబర్ కోటింగ్, ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది కదా, సో అలాంటి వాటి కోసం తయారు చేస్తుంది. అలాంటి ప్లాస్టిక్ వేస్ట్ ని ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పీసీలను, పర్సనల్ కంప్యూటర్లను ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్న సంస్థగా హెచ్పి సంస్థ, హాలెట్ అండ్ పకార్డ్ సంస్థ వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దాదాపు హెచ్పి పెవిలియన్ సిరీస్ ఉంటుంది. సో హెచ్పి ల్యాప్టాప్స్ లో సిరీసెస్ ఉంటాయి, ఏ ల్యాప్టాప్ అయినా కూడా. హెచ్పి పెవిలియన్ 13, 14, 15 సిరీస్, వీటన్నిటిని కూడా ప్లాస్టిక్ వేస్ట్ తోనే తయారు చేస్తాం. ఈ ప్లాస్టిక్ వేస్ట్ ని ఎక్కడి నుండి సేకరించడం జరుగుతుందట? ఓషియానిక్ ఫ్లోర్ నుండి. సో సముద్రంలో దొరికే ప్లాస్టిక్ చెత్త ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా సేకరించేసేసి ఈరోజు మనకు పనికి వచ్చే పీసీలను తయారు చేసే సంస్థగా హెచ్పి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇదంతా అవసరంగా నేరుగా గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఓషియానిక్ ప్లాస్టిక్ వేస్ట్ ని ఉపయోగించుకొని, రా మెటీరియల్ గా ఉపయోగించుకొని పీసీలను తయారు చేస్తున్న సంస్థగా వార్తలు నిలిచిన ప్రముఖ కంప్యూటర్ల మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఏదంటే హెచ్పి సంస్థ, హాలెట్ అండ్
పకార్డ్, సో యుఎస్ కేంద్రంగా పనిచేస్తున్న కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ. అండ్ నెక్స్ట్, సో హరిద్వార్ కుంభమేళా ఈరోజు వార్తలు నిలిచింది. హరిద్వార్ కుంభమేళా. సో హరిద్వార్ కుంభమేళా అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. భారతదేశంలో ప్రముఖ కుంభమేళాలు ప్రయాగ్రాజ్ కుంభమేళా, ప్రయాగ్రాజ్ కానివ్వండి, నాసిక్ కుంభమేళా అండ్ మనకు హరిద్వార్ కుంభమేళా, ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఉజ్జయిని కుంభమేళా. సో వీటిని గుర్తుంచుకోండి. సో మనకి ప్రయాగ్రాజ్ యూపీకి సంబంధించి, మరియు నాసిక్ మహారాష్ట్రకి సంబంధించి, హరిద్వార్ కుంభమేళా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి, అండ్ ఉజ్జయిని కుంభమేళా. ఈ 4 కుంభమేళాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కుంభమేళాలుగా గుర్తింపు పొందాయి. సో అలా కొన్ని కోట్ల మంది ప్రముఖులు కానివ్వండి, లేదంటే కోట్ల మంది పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో, ఈ పవిత్ర గంగా నదిలో స్నానాన్ని ఆచరిస్తారు. సో అలా 12 సంవత్సరాలకు వచ్చే ఒక కుంభమేళా కాబట్టి హరిద్వార్ కుంభమేళా ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి. సో ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఉన్నాయి, అందులోనూ తాకిడి జరుగుతుంది. ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారు అంటే, ఆ వాటర్లో స్నానం చేస్తున్నారంటే ఈజీగా డిసీజ్ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హరిద్వార్లో జరగబోతున్న సో కుంభమేళా మళ్ళీ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి, ఈ 12 సంవత్సరాల్లో ఈసారి వస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిర్వహించాలి. అట్ ద సేమ్ టైం చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటి? సో కరోనా వ్యాధి వ్యాప్తి. సో కరోనా వ్యాధి వ్యాప్తి జరగకుండా ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రిపేర్ చేయాలి, ఇక్కడ భక్తులను ఏ రకంగా పంపించాలి, ఏ రకంగా నీటిని శుద్ధంగా మార్చాలి, ఇలాంటి అంశాలను అధ్యయనం చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. సో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూఢిల్లీలో పనిచేస్తుంది. ప్రస్తుతం 8 రీజనల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. 9వ రీజనల్ సెంటర్ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది అని చెప్పాను, జీనోమ్ వ్యాలీ అని చెప్పేసి. సో ఆ సంస్థ, సో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రస్తుతం ఎవరు? సుజిత్ కుమార్ గారు. సో సుజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో 3 సభ్యులు, అంటే సుజిత్ కుమార్ ఒకరు అండ్ 2 సభ్యులు. ఆ 2 సభ్యుల్లో ఎస్కే జైన్, తను ఇందులో మెంబర్గా ఉన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో ఒక మెంబరు ఎస్కే జైన్, మరియు మీరా గారు, మీరా దర్వా యాక్చువల్గా. సో మీరా గారు. సో 3 సభ్యులతో కూడిన ఒక కమిటీ. సో డైరెక్టర్ ఆఫ్ ఎన్సిడిసి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని వేస్తూ ఈ రోజు నియమిస్తూ వార్తలు నిలిచింది. దేనికోసం? ఎక్స్క్లూజివ్గా హరిద్వార్లో జరగబోయే కుంభమేళా ఏదైతే ఉంటుందో, ఆ పవిత్ర స్నానం ఆచరించే దగ్గర ఎలాంటి పరిస్థితులు, అక్కడ ఏమైనా హెల్త్ ప్రికాషనరీ మెజర్స్ కానివ్వండి, ఏ రకంగా వైద్య సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని కరోనా ఎక్స్క్లూజివ్గా వ్యాప్తి చెందకుండా, అందులోనూ సెకండ్ కరోనా వేవ్ అంటున్నాం మనం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులన్నీ అధ్యయనం చేసేసి ప్రికాషనరీ మెజర్స్ కింద చెప్పండి ప్రభుత్వానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తరపున ఈ అంశాలన్నీ ఎవరి పరిధిలోకి వస్తాయి? ఆటోమేటిక్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు నియమిస్తూ ఒక కమిటీ వార్తలు నిలిచింది. సో హరిద్వార్ కుంభమేళాకి సంబంధించి హెల్త్ ప్రికాషనరీ మెజర్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఎవరికి సంబంధించి అంటే ఎన్సిడిసికి సంబంధించింది. ఎన్సిడిసిలోని సభ్యులే వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్. అండ్ ఉత్తరాఖండ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి వచ్చారు, మనకు తీరత్ సింగ్ రావత్ గారు. వస్తూనే జస్ట్ నిన్నటి రోజున ఒక వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశారు. మహిళలు ధరించే లేదా పురుషులు ధరించే ఈ జీన్ ప్యాంట్స్ ఏవైతే ఉంటాయో, మనకి జీన్స్లో చాలా ఫ్యాషన్స్ ఉంటాయి. మనకి ఏదంటే కొన్ని హోల్స్ ఉన్న జీన్స్ కానివ్వండి, మోడర్న్ జీన్స్ ఉంటాయి. సో అలా ఈ మోడర్న్ జీన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సహించడం కరెక్ట్ కాదు, ఎందుకంటే దుస్తుల ద్వారా కూడా వారిపైన దాడులు జరుగుతాయని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసి ఇటీవల వివాదాస్పదమయ్యారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లోనే దుస్తుల పైన ఒక వ్యాఖ్య చేశారు. అదంతా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మనం రెగ్యులర్గా ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అటువంటి చూడండి ఒకసారి. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి రామ్సార్ సైట్ ఇటీవల వార్తలు నిలిచింది. మంచు చిరుతల సంరక్షణ కేంద్రమే కానివ్వండి, మరియు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి అటవీ స్వస్థత కేంద్రం ఏర్పాటు చేయబడింది, ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ అని చెప్పేసి. సో ఫారెస్ట్ను ఉపయోగించి వైద్య సదుపాయాలు మనకు కల్పిస్తారన్నట్టు, న్యాచురోపతి అన్నట్టు అది, అలాంటివి కానివ్వండి. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు హయాంలో జనవరి 24వ తేదీన ఒకరోజు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన సృష్టి గోస్వామి గారు కానివ్వండి. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి వివాదాస్పద ప్రాంతాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశంతో కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అలాంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రానున్న హరిద్వార్ కుంభమేళా చాలా ఇంపార్టెంట్. ఆ రోజున ప్రత్యేకతలు కానివ్వండి, జరుగుతున్న విశేషాలన్నీ కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్, నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ని నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఒక ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేసింది. పేర్లోనే చూడండి, జాతీయ తుఫానుల
కష్టం ఏదైతుందో తుఫాన్లకి సంబంధించి ప్రమాదం ఉంటుంది కదా, తుఫాను ప్రమాదాల తగ్గింపు ప్రాజెక్టు, సో లేదా నియంత్రించే ప్రాజెక్ట్ అన్నట్టు. నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ అంటే ఏంటంటే తగ్గింపు, ఏ రకంగా దాన్ని నియంత్రించాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ భారతదేశంలో సైక్లోన్లకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ని నియమించింది లేదా ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్లో ఎవరెవరు కీలక పాత్ర పోషించబోతున్నారంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినవి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఈ మూడింటికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ని రూపకల్పన చేసింది భారత ప్రభుత్వం. సో ఈ నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో తుఫానులు సంభవించే ప్రాంతాలు, తుఫాన్ ఎక్కడ సంభవిస్తుంది చూడండి, ముఖ్యంగా సీషోర్ ఉన్న ప్రాంతాలు అంటే తీరరేఖతో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కానివ్వండి, అండ్ కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు. ఎగ్జాంపుల్ భారతదేశంలోని 13 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అంటున్నాను. ఆల్మోస్ట్ 9 స్టేట్స్ ఉన్నాయి మనకు తీరరేఖతో ఉన్న రాష్ట్రాలు. ఎగ్జాంపుల్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ 9 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎగ్జాంపుల్ లక్షద్వీపులే కానివ్వండి, అండమాన్ నికోబారే కానివ్వండి, పుదుచ్చేరి కానివ్వండి, దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ కానివ్వండి. సో టోటల్ ఆల్మోస్ట్ 13. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటికి సముద్ర అంచు ఉంది. సో సముద్ర సరిహద్దుతో కూడిన ప్రాంతాలు. సముద్ర సరిహద్దు వద్ద ఎక్కువగా తుఫాను సంభవిస్తుంది. సో తుఫానుతో ఎక్కువగా ప్రభావితమయ్యే రాష్ట్రాల పరంగా చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఒడిషా కానివ్వండి, అండ్ రిట్రీవింగ్ మాన్సూన్స్ ద్వారా మనకు తమిళనాడు రాష్ట్రం కానివ్వండి, అండ్ వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఇవన్నీ కూడా కేటగిరీ 1లోకి వస్తాయి. అంటే అత్యంత ఎక్కువగా తుఫాను ప్రమాదాలను, సైక్లోన్ ప్రమాదాలను ఎదుర్కొనే రాష్ట్రాలు. సో ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా, ఈ కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో కూడా ఆకస్మికంగా వచ్చే తుఫాన్లు ఏవైతే ఉంటాయో ఆ తుఫాన్లకి సంబంధించి ఏ రకంగా మిటిగేషన్ చేయొచ్చు, ఏ రకంగా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయాలి. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తేనే ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచిపెడతారు. అందుకే చూడండి, ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు కానివ్వండి, వారందరికీ కూడా ముందుగా హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రభుత్వము. మనకు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు చాలా సూచనలు చేస్తారు. వాతావరణ శాఖ వారు ఏమంటారు? తుఫాను హెచ్చరిక అని చెప్పేసి, మత్స్యకారులు వెళ్ళకూడదని చెప్పేసి. సో అలా మత్స్యకారులను అప్రమత్తం చేయడం కానీ, ఈ శ్రీశోర్ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా డిస్ప్లేస్మెంట్ చేయాలి. సో తుఫాను సంభవిస్తుంది అని చెప్పేసి వారిని డిస్ప్లేస్మెంట్ చేయాలి. అంటే సెకండ్ ఏంటి? ఫస్ట్ ఏమో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, మంచి సిగ్నలింగ్ వ్యవస్థ ఉండాలి. ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కానివ్వండి, ఎర్లీ తుఫాన్ హెచ్చరికల కేంద్రాలు కానివ్వండి. అండ్ సెకండ్, ఎవరైతే ఈ ప్రజలు ఉంటారో వీరిని డిస్ప్లేస్ చేయడానికి వీరికి హ్యాబిటేషన్స్ ఏవైతే ఉంటాయో టెంపరీ హ్యాబిటేషన్స్ని ఏర్పాటు చేయాలి. అంటే ఏంటి? వారు అక్కడ కొన్ని రోజులు ఉండడానికి, తుఫాను ప్రమాదం బారిన పడకుండా వేరే ప్రాంతాలు డిస్ప్లేస్ చేస్తాం కాబట్టి అక్కడ కొన్ని రోజులు బస చేయడానికి ప్రత్యేక పరిస్థితులను ఎలా ఏర్పాటు చేయాలి, అండ్ ప్రజల్లో తుఫాన్లకి సంబంధించి ఎలాంటి అవగాహనలు చేపట్టాలి అని చెప్పేసి తుఫాన్లకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఇందులో 3 బాడీస్ గుర్తుంచుకోండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో డిజాస్టర్ అనే పదం ఉంది కాబట్టి విపత్తు, సో తుఫాను విపత్తు. అండ్ సెకండ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. థర్డ్, హోం మంత్రిత్వ శాఖకి సంబంధించి ప్రముఖ వ్యక్తులు అందరూ కలిసి ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి భారతదేశంలోని 13 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కలిపి 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ మిటిగేషన్ ప్రాజెక్ట్ని ఎలా నిర్వహిస్తారు అనేది మనం చూడాలి. అండ్ ఇన్కాయిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడండి. తుఫాన్కి సంబంధించి కానివ్వండి, అండ్ మనకి ఈ అనుకోకుండా వచ్చే సునామీలు కానివ్వండి, వారికి సునామీ హెచ్చరిక కేంద్రం ఇన్కాయిస్ ఏంటి, ఇలాంటివి ఖచ్చితంగా సీ షోర్ ప్రాంతాల్లో ఎక్కువ వరదలు, సైక్లోన్స్ వస్తాయి, ప్రమాదాలు, విపత్తుల బారిన ఎక్కువ పడతాయి అన్నాడు. అందులో కూడా కేటగిరీ 1, కేటగిరీ 2 అంటే కేటగిరీ 1లో ఉండే రాష్ట్రాల్లో ఎక్కువగా తుఫాన్లు సంభవిస్తాయి, కేటగిరీ 2 అంటే తక్కువగా తుఫాన్లు సంభవిస్తాయి. అండ్ ఈరోజు భారతదేశంలోని ఒక పాస్ వార్తలు నిలిచింది, బరలచ్చా పాస్. సో బరలచ్చా పాస్ అంటాం, జాగ్రఫీలో రెగ్యులర్గా వింటాం. బరలచ్చల అంటారు, లేదంటే బరలచ్చా పాస్ అంటాం. బరలచ్చల పాస్ అన్నా కూడా ఒకటే. మనకు ముఖ్యంగా ఈ బరలచ్చా పాస్ అనేది ఏ ప్రాంతాలకి సంబంధించింది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లాహౌలీ డిస్టిక్ నుండి, లాహౌలీ ఇటీవల చెప్పాను మీకు, ఒక సీ బక్థాన్ అనే ఒక ఫ్రూట్. సో హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం కోల్డ్ డిజర్ట్ ఏరియాలో ఒక ప్రత్యేక వృక్షాలను పెంచుతుందని చెప్పేసి, సీ బక్థాన్ అని చెప్పేసి ఆరెంజ్ yellowish బెర్రీస్ ఉంటాయని చెప్పాను. సో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎకలాజికల్ ఇంపార్టెన్స్ అని. సో అప్పుడు చెప్పాను లాహౌలీ అని. లాహౌలీ స్పిటి అంటే ఏంటంటే ఇవి కోల్డ్ డిజర్ట్ ఏరియాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో లాహౌలీ జిల్లా నుండి, హిమాచల్ ప్రదేశ్లోని లాహౌలీ జిల్లా నుండి
లే ఎక్కడుంది? లే డిస్టిక్ లడఖ్లో. ఈ 2 ప్రాంతాలను కూడా బరలచ్చలా పాస్ ఏదైతే ఉంటుందో, పాస్ అంటే ఏం లేదు, పెద్ద పెద్ద పర్వతాలు కొండలు ఉంటాయి కదా, ఆ కొండ ప్రాంతాల మధ్యలో కొంత రహదారి ఉంటుంది అన్నాడు, కొంత పాస్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక సొరంగ మార్గం లాగా ఉంటుంది, అంటే ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుంది ఈ కొండ ప్రాంతాల్లో. సో ఆ పాస్ ఏదైతే ఉంటుందో బరలచ్చ పాస్ నుండి ఈ 2 ప్రాంతాలను కలిపే ఒక రోడ్డుని నిర్మించడానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు ఒక కార్యాచరణ సిద్ధం చేసి ఈరోజు వార్తలు నిలిచారు. సో ఇవన్నీ కార్యాచరణ అవి అవసరం. యాక్చువల్గా బర్లచ్చ పాస్ ఎంత ఆల్టిట్యూడ్ ఉంటుందంటే, ఆల్టిట్యూడ్ అంటే ఏంది? హైట్ అన్నట్టు. ఎప్పుడైనా ఆల్టిట్యూడ్ అనే పదం మనకు వినిపిస్తే అది హైట్ని సూచిస్తుంది. హైట్ని కొలిచే పరికరం పేరు ఆల్టిమీటర్. చాలా ఇంపార్టెంట్. ఆల్ట్ అనే పదం ఎక్కడ వచ్చినా ఎత్తు అని గుర్తుంచుకోండి. సో ఎంత ఎత్తులో ఉంటుందంటే సముద్ర మట్టానికి దాదాపు 4850 మీటర్ల ఎత్తులో ఉండే ఒక పాసు. కొండ మొత్తం కొండలు ఉంటాయి, హిమాలయ పర్వతాలు ఉంటాయి కదా, ఆ హిమాలయ పర్వతాల్లో మధ్యలో ఒక రహదారి లాంటి నిర్మాణాన్ని మనం ఏమంటామంటే పాస్ అంటాం. అది న్యాచురల్ ఏర్పడే. ఆ పాసెస్ నుండి ఏం చేస్తాము? 2 లేదా 3 ప్రాంతాలు కలపడానికి మనం రోడ్లు నిర్మిస్తాము. ముఖ్యంగా ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడు కూడా మంచుతో కప్పబడిన ప్రాంతాలు. రోడ్డు నిర్మించినా కూడా దాదాపు 20 ఫీట్స్ 30 ఫీట్స్ దట్టమైన మంచుతో కప్పబడి ఉండే ప్రాంతాలు ఇవి. సో అలా బరలచ్చల పాస్ నుండి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు ఈ 2 ప్రాంతాలను కలిపే ఒక రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఎలా అడుగుతారో ఒక ప్రశ్న అంటే, ఇటీవల వార్తలు నిలిచిన బరలచ్చల పాస్ ఎక్కడ ఉంటుంది, ఏ రాష్ట్రంలో అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఈ ప్రాంతాన్ని కలపడానికి ఈరోజు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు, అండ్ ఇది ఏ శ్రేణిలో ఉంటుంది? హిమాలయాల శ్రేణి ఉంటుంది కదా, ఆ శ్రేణి కూడా ఇంపార్టెంట్. జస్కర్ రేంజ్ లో ఉంటుంది. జన్స్కర్ రేంజ్ అంటే మనం జస్కర్ రేంజ్. సో జస్కర్ రేంజెస్ ఆఫ్ హిమాలయాస్ లో ఉండేదే బరలచ్చ పాస్. ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ రామ్ స్వరూప్ శర్మ గారు. రామ్ స్వరూప్ శర్మ గారు. సో రామ్ స్వరూప్ శర్మ గారు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి లోక్సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీనియర్ మోస్ట్ బీజేపీ నాయకులు. సో బీజేపీ పార్టీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అధికార పార్టీ ఉంది కదా, సో బీజేపీ పార్టీ అధికార పార్టీకి సంబంధించి సీనియర్ సభ్యులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి లోక్సభలో ఎంపీగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ స్వరూప్ శర్మ గారు ఇటీవల అనారోగ్య సమస్యలను తట్టుకోలేక ఈరోజు ఆత్మహత్య చేసుకొని ఉరివేసుకొని మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ప్రస్తుతం యాక్టివ్ పొలిటీషియన్ కాబట్టి అండ్ లోక్సభ ఎంపీ కాబట్టి గుర్తుంచుకోండి, ఇటీవల మరణించిన రామ్ స్వరూప్ శర్మ గారు ఏ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ రాష్ట్రం నుండి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి లోక్సభకి సంబంధించి సీనియర్ నాయకులు గుర్తుంచుకోండి పేరు. అండ్ నెక్స్ట్ దిలీప్ గాంధీ గారు. దిలీప్ గాంధీ గారు సో బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, సీనియర్ నాయకులు అండ్ మాజీ కేంద్ర మంత్రి కూడా. సో కేంద్ర మంత్రి అంటున్నాను, వాజ్పేయి గారి హయాంలో, సో వాజ్పేయి ప్రభుత్వంలో 2003 సంవత్సరం నుండి 2004 సంవత్సరం మధ్య కేంద్ర మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. ఏ శాఖ అంటే నౌకాయాన మంత్రిత్వ శాఖ. సో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ అంటాం కదా, ప్రస్తుతం మన్సుఖ్ మాండవీయ గారు ఉన్నారు. సో అలా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, సో నౌకాయాన మంత్రిత్వ శాఖకి మంత్రిగా, మాజీ మంత్రి, సో అలా విధులు నిర్వర్తించిన దిలీప్ గాంధీ గారు ఈరోజు కరోనా బారిన పడి మరణిస్తూ వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో కరోనా వైరస్ బారిన పడ్డారు. సో ఈరోజు మరణిస్తూ తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అహ్మద్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. సో అహ్మద్ నగర్ నుండి లోక్సభ ఎంపీగా 3 సార్లు గెలుపొందారు అండ్ కేంద్ర మంత్రిగా కూడా విధులు నిర్వర్తించిన మాజీ కేంద్ర మంత్రి కరోనా బారిన పడి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో దిలీప్ గాంధీ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి. సో మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. సో బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, తన పేరు గుర్తుంచుకోండి, మౌదూద్ అహ్మద్. సో మౌదూద్ అహ్మద్ పూర్తి పేరు తను ఏమంటారు అంటే బారిస్టర్ అంటారు. సో బారిస్టర్
మౌదద్ అహ్మద్ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి అంటున్నాను, సో ఫార్మర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, సో మాజీ ప్రధానమంత్రి మౌదద్ అహ్మద్ గారు అనారోగ్య సమస్యలతో, యాక్చువల్గా వృద్ధాప్య సమస్యలతో ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ బంగ్లాదేశ్ చాలా ఇంపార్టెంట్ నేషన్, ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రానున్న మార్చి 26వ తేదీన 2 రోజుల పర్యటన బంగ్లాదేశ్లో చేయబోతున్నారు. సో కరోనా పరిస్థితుల కాలం తర్వాత బంగ్లాదేశ్లో పర్యటించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ బంగ్లా ప్రభుత్వము దాదాపు షేక్ ముజిబుర్ రెహమాన్, సో బంగ్లాదేశ్ మొట్టమొదటి రాష్ట్రపతి, బంగ్లాదేశ్ జాతిపితగా పరిగణించే షేక్ ముజిబుర్ రెహమాన్ తన జన్మదినోత్సవాన భారతదేశానికి 109 అంబులెన్స్లని బహుమతిగా ఇస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేసింది. సో రానున్న రోజుల్లో వీటికి సంబంధించి చూద్దాం. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి బంగ్లా పర్యటన కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆ విశేషాలు కూడా ఆ పర్యటన సందర్భంగా మనం చూద్దాం. సో ఈ రోజు మాత్రం గుర్తుంచుకోండి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మౌదద్ అహ్మద్ గారు మరణిస్తూ, వృద్ధాప్య సమస్యలతో, అనారోగ్య సమస్యలతో మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు నియామకానికి సంబంధించి మన తెలుగువాడు, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీహెచ్ఆర్సి అంటే ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉంటుంది కదా, ఈ మానవ హక్కుల కమిషన్కి చైర్పర్సన్గా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క హెచ్ఆర్సీ ఉంటుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే మనకు మానవ హక్కులు ఉంటాయి కదా, ప్రాథమిక హక్కులు కానివ్వండి, మానవ హక్కులు కానివ్వండి, మన మానవ హక్కులకు, పౌరులకు కల్పించబడిన హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు మానవ హక్కుల కమిషన్ చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎన్కౌంటర్ సందర్భంగా కానివ్వండి, ఏవైనా అత్యాచారాలకు సంబంధించి కానివ్వండి, తరచు మనం వింటూ ఉంటాం. సో మానవ హక్కులు, జైల్లో ఉండే ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి. అలా ఒక వ్యక్తికి కల్పించబడిన హక్కులకు సంబంధించి అత్యున్నత సంస్థ ఒక రాష్ట్రంలో అయితే మనకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, మనకు దేశంలో అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఈరోజు మందాట సీతారామమూర్తి, సో రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే నూతన నియామకం కాబట్టి. మందాట సీతారామమూర్తి గారిని నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు ఉత్తర్వులు వార్తలు నిలిచాయి. సో మందాట సీతారామమూర్తి గారు ఏపీహెచ్ఆర్సి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నూతన చైర్పర్సన్, గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ విరాట్ కోహ్లీ, స్పోర్ట్స్కి సంబంధించి. సో విరాట్ కోహ్లీ ప్రస్తుత భారత జట్టు కెప్టెన్, 3 ఫార్మాట్స్లో కూడా తనే కెప్టెన్గా ఉన్నారు. అద్భుత క్రీడాకారుడు, బ్యాట్స్మెన్. సో విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఈరోజు వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి 3 ఫార్మాట్లు ఉంటాయి కదా మన క్రికెట్కి సంబంధించి. T20, సో 20 ఓవర్స్ ఆడతారు. వన్డే 50-50, టెస్ట్ 5 రోజుల మ్యాచ్. సో T20 ఫార్మాట్లో ఇప్పటి వరకు హైయెస్ట్ రన్స్ సాధించిన ఆటగాడు, సో మొట్టమొదటి ఆటగాడు అంతర్జాతీయ T20 మ్యాచెస్లో 3000 పరుగులు సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న T20 సిరీస్ ఉంది కదా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటన జట్టు మనకి పర్యటిస్తోంది, మనం హోస్ట్ టీమ్. సో అలా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 మ్యాచ్లో, ఇటీవల ముగిసిన T20 మ్యాచ్లో తను 74 పరుగులు, అమూల్య పరుగులు సాధించారు. దాని ద్వారా లాస్ట్ పరుగులతో 3000 రన్స్, ఫస్ట్ బ్యాట్స్మన్ ఇన్ ద వరల్డ్, ఇంటర్నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటి ఆటగాడిగా మన భారతీయ ఆటగాడు. సో T20స్లో కూడా 3000 పరుగులు సాధించిన ఆటగాడిగా ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 బ్యాట్స్మన్గా వార్తలు ఇచ్చారు. అండ్ దీని ద్వారా ఇంకొక రికార్డు కూడా తన వశమైంది. సో కెప్టెన్గా 12,000 పరుగులు సాధించిన 3వ ఆటగాడిగా, బ్యాట్స్మన్గా వార్తలు నిలిచారు. 12,000 పరుగులు సాధించిన క్యాప్టెన్గా అంటున్నాను, క్యాప్టెన్గా ఉంటూ, అంటే క్యాప్టెన్సీగా ఆడడం వేరు, నార్మల్ బ్యాట్స్మెన్గా ఆడడం వేరు. అలా క్యాప్టెన్ హోదాలో ఏదైతే మ్యాచ్లో బ్యాటింగ్ చేసేసి 12,000 పరుగులు సాధించడం, ఇప్పటికి 3వ బ్యాట్స్మెన్ అన్నాను. ఇప్పటి వరకు ప్రపంచంలో ద లెజెండ్ క్యాప్టెన్ రికీ పాంటింగ్ అండ్ సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, వీరు మాత్రమే 12,000 పరుగులు సాధించిన బ్యాట్స్మెన్స్. ఈ రోజు 12,000 పరుగులు సాధించిన 3వ అంతర్జాతీయ ఆటగాడుగా విరాట్ కోహ్లీ వార్తలించారు. 2 రికార్డులు గుర్తుంచుకోండి. ఒకటి మొట్టమొదటి 3,000 పరుగులు సాధించిన అంతర్జాతీయ T20 ఆటగాడిగా భారతీయుడు, మరియు 12,000 పరుగులు సాధించిన 3వ కెప్టెన్గా వార్తలించారు అంతర్జాతీయ అన్ని ఫార్మాట్లో కలిసి. అండ్ నెక్స్ట్ సారా టేలర్, క్రికెటర్ సారా టేలర్ యాక్చువల్గా 10 టెస్ట్ మ్యాచ్ల్లో ఆడారు, 123 వన్డే మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ జట్టుకి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే క్రీడలకి
వీడ్కోలు పలికారు. సో క్రికెట్ క్రీడకి రిటైర్మెంట్ ప్రకటించి వార్తలు ఇచ్చారు సారా టేలర్. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదటిసారి పురుషుల జట్టు, సాధారణంగా పురుషుల జట్టు క్రికెట్కి ఉన్న ఆదరణ మహిళల జట్టుకి ఇప్పుడిప్పుడే వస్తుంది. సో అలా పురుషుల క్రికెట్ జట్టుకి సంబంధించి కోచ్లు ఉంటారు కదా, బౌలింగ్ కోచ్ అని, బ్యాటింగ్ కోచ్ అని, ఫీల్డింగ్ కోచ్ అని, వికెట్ కీపింగ్ కోచ్ అని. సో యాక్చువల్గా సారా టేలర్ ఏంటంటే ఇంగ్లాండ్ జట్టుకు మాజీ వికెట్ కీపర్, సేమ్ ధోని లాగా. సో అలా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంగ్లాండ్ దేశవాళీ మ్యాచ్లు ఉంటాయి కదా, మన భారతదేశంలో రంజీ అంటాం, అదే ఇంగ్లాండ్లో కౌంటీస్ అంటాం. చాలా ఇంపార్టెంట్. ఇంగ్లాండ్ కౌంటీ చాలా వాల్యుయబుల్. కౌంటీస్లో ఆడితే చాలా అనుకుంటారు ఒక్కొక్కరు. సో అలా ఇంగ్లాండ్ కౌంటీస్ టీంలో ఒక టీం ఉంటుంది, ససెక్స్. సో ససెక్ట్ టీంకి సేమ్ ఐపీఎల్లో కదా మనకు ఒక్కొక్క టీంకి పేరు ఉంటాయి కదా, అలా. సో ససెక్స్ టీంకి వికెట్ కీపర్గా పురుషుల ససెక్స్ టీం ఏదైతే ఉంటుందో, ససెక్స్ పురుషుల టీంకి మొట్టమొదటిసారి కోచ్గా, సో ఇప్పటివరకు ఏ దేశంలో కూడా మహిళా కోచ్ పురుషుల క్రికెట్కి సంబంధించి కోచ్గా విధులు నిర్వర్తించలేదు. అలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక దేశవాళీ జట్టు అయిన ససెక్స్ జట్టు ఇంగ్లాండ్కి సంబంధించి దేశవాళీ మ్యాచ్లు ఆడుతుంది. ఆ జట్టులో వికెట్ కీపింగ్ కోచ్గా ఈరోజు పురుషుల జట్టుకు మహిళా కోచ్ వార్తలు నిలిచారు సారా టేలర్, ఇంగ్లాండ్ జట్టుకి సంబంధించిన మాజీ అంతర్జాతీయ క్రీడాకారిణి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ప్రతిష్టాత్మక పురస్కారం అవార్డు. ఆ అవార్డు పేరేంటంటే ప్రిట్జ్కర్, నాట్ పులిట్జర్. పులిట్జర్ అంటే మనకు జర్నలిజం అలా చూస్తాం. సో ప్రిట్జ్కర్ అనేది ఆర్కిటెక్చర్ ప్రైజ్. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? నిర్మాణ రంగానికి సంబంధించి, మనం ఇంటికి సంబంధించి ఆర్కిటెక్చర్ అని చెప్పేసి డిజైనర్స్ ఉంటారు, ఆర్కిటెక్చర్స్. సో అలా ఆర్కిటెక్టులు అంటాం. సో అలా ఆర్కిటెక్చర్కి సంబంధించి ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం ప్రిట్జ్కర్. సో ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ పురస్కారం 2021 సంవత్సర గ్రహీతలు ఎవరు అంటారు. సో అలా ఈ సంవత్సరానికి కాస్త ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్కిటెక్చర్లు ఇద్దరు కూడా రియో. సో వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. ప్యారిస్కి సంబంధించిన కపుల్. ఫస్ట్ పర్సన్ అన్నా లకటోన్ అండ్ సెకండ్ జీన్ ఫిలిప్పే వెసల్. సో పేర్లు కొంచెం టిపికల్గా ఉంటాయి మనకి. ప్యారిస్కి సంబంధించిన పేర్లు ఫ్రాన్స్కి సంబంధించినవి కాబట్టి సో పేర్లు గుర్తుంచుకొని అన్నా లకటోన్ అండ్ జీన్ ఫిలిప్పి వెసల్. ఈ ఇద్దరు కూడా 2021 సంవత్సరానికి గాను ప్రపంచంలో ఆర్కిటెక్చర్లు ఇచ్చే అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారమైన ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ ని గెలుచుకొని ఈరోజు వార్తలు ఇచ్చారు. మరి ఎవరిస్తారు ఈ పురస్కారాన్ని అంటే హేలెట్ ఫౌండేషన్. సో హేమెట్ లేదా హేలెట్ ఫౌండేషన్ అంటారు, షికాగోకి సంబంధించి. కానీ ఈ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ పురస్కారము ఈ ఇద్దరి పేర్లు అన్నా లకటోన్ అండ్ జీన్ ఫిలిప్పే వెసల్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం గాంధీ ఇన్ బాంబే. సో గాంధీ ఇన్ బాంబే, మహాత్మా గాంధీజీకి సంబంధించిన జీవితాన్ని చరిత్ర కొన్ని విశేషాలను తీసుకొని బాంబే పర్యటనకు సంబంధించి ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ఆ పుస్తక రచయిత ఎవరు అంటే ఉషా తఖర్ అండ్ సంధ్య మెహతా. ఉషా తఖర్ మరియు సంధ్య మెహతా ప్రముఖ నవలిస్ట్, చాలా నవలలు రాశారు. ఈరోజు గాంధీకి సంబంధించి గాంధీ ఇన్ బాంబే, గాంధీకి సంబంధించిన పుస్తకం కాబట్టి పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇటీవల వార్తలు నిలిచిన గాంధీ ఇన్ బాంబే పుస్తక రచయితలు ఎవరంటే ఉషా తఖర్ అండ్ సంధ్య మెహతా. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి పుస్తకం సో ఇండియాస్ పవర్ ఎలైట్ క్లాస్ క్యాస్ట్ అండ్ కల్చరల్ రివల్యూషన్. సో క్లాస్ క్యాస్ట్ అండ్ ఏ కల్చరల్ రివల్యూషన్, ముఖ్యంగా సోషల్ ఇష్యూస్కి సంబంధించి, మన ఇండియన్ ఎథనిటీకి సంబంధించి, ఎథనిసిటీ అంటాం, ఇండియన్ ఎథనిసిటీ కానివ్వండి, భారతదేశ సంస్కృతి కానివ్వండి, భారతదేశ చరిత్రలో కీలక పాత్ర వహించే క్లాసు క్యాస్ట్. సో క్యాస్ట్ కుల వ్యవస్థకి సంబంధించి ఒక సోషియాలజీ బుక్ అనుకోవచ్చు. సో ఇండియాస్ పవర్ ఎలైట్ అంటే భారతదేశంలో పవర్ సాధించాలంటే ఇవి ఏ రకంగా కీలక పాత్ర పోషిస్తాయి అనే ఇతరుతరంగా సోషల్ ఇష్యూస్ అయిన క్యాస్ట్ క్లాస్ ఆధారంగా ఒక పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. ఆ పుస్తకం రచయిత ఎవరంటే సంజయ బారు. సో సంజయ
బారు అనే పేరు గుర్తుంచుకోండి. ప్రముఖ ఆథరు, సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆథరు అండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ పబ్లికేషన్స్ పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో నేరుగా గుర్తుంచుకోండి, వార్తలు తెలిసిన పుస్తకాలు ఏవైతే ఇంపార్టెంట్ నేను స్ట్రెస్ చేస్తున్నాను. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సూరజ్ గడే మర్దా నహి కానివ్వండి, అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వారు రాసిన పుస్తకాలు కానివ్వండి, అండ్ రోమిల్లా తాపర్ గారు రాసిన హిస్టరీ పుస్తకం కానివ్వండి, ఏవైతే నేను స్ట్రెస్ చేస్తానో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. వీటి గురించి నేరుగా గుర్తుంచుకోండి. పబ్లికేషన్స్ అవన్నీ అవసరం లేదు. ఆ పుస్తకంలో పొందుపరచబడిన అంశాలు ఏంటి, ఇతివృత్తాలు అవసరమే లేదు. సో ఇక్కడ ఇండియాస్ పవర్ ఎలైట్ క్లాస్ క్యాస్ట్ అండ్ ఏ కల్చరల్ రివల్యూషన్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే సంజయ బారు గారు. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇవి మనకు ఈరోజు వార్తలో నిలిచిన ముఖ్య అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.